హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిష గారి వంటగది. ఈరోజు వీడియోలో ఫ్రైడ్ రైస్ అంటారు. అంటే ఎగ్గుతో కాకుండా మిల్ మేకర్తో ఫ్రైడ్ రైస్ చేశాను. ఎంత సూపర్ టేస్టీగా ఉంటుందంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కావాల్సిన ఐటమ్ రైసు వేడిది ఒక కప్పు మిల్ మేకర్లు వేడి నీళ్ళలో వేసి తీసేయాలి. ఒక చిన్న టమాటా, మిర్చి పౌడర్, సాల్ట్, అల్లం పేస్టు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా గ్యాస్ పైన కడాయి పెట్టి, రైస్ కదా ఎక్కువనే పడుతుంది ఆయిల్, ఒక 1/2 కప్పు ఆయిల్ వేయాలి. మంచిగా వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ తక్కువ పడుతుంది రైస్లో ఆయిల్, అల్లం పేస్ట్ మంచిగా ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. మంచిగా అల్లం ఫ్రై చేసుకోవాలి. ముందుగా అల్లం వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాతనే సాల్ట్, పసుపు, మిర్చి పౌడరు అన్నీ వేసేసేయాలి. వేసేసి సిమ్ మీద పెట్టాలి, హై మీద పెట్టద్దు. ఇది మిర్చి కదా తొందరగా అది బ్లాక్గా అవుతుంది అన్నట్టు. మంచిగా మిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటా తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకంతా మంచిగా ఫ్రై చేయాలి. పచ్చిగా ఉండద్దు, ఇది ఫ్రైడ్ రైస్ కదా, కొద్దిగా మంచిగా ఫ్రై చేయాలి. ఆయిల్ వాటర్ వేయద్దు, దీంట్లో వాటర్ వేయకుండా ఆయిల్లోనూ మంచిగా టమాటా అంతా ఫ్రై అయిన తర్వాత ఇది మంచిగా కలర్ఫుల్ కావాలన్నట్టు. మంచి కలర్ రావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్స్ వేసుకోవచ్చు, మంచి కలర్ వస్తుంది. అంతా ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్లు వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. చూడండి ఎంత కలర్ కనిపిస్తుంది. మిల్ మేకర్లు ఎంత ఫ్రై చేయాలంటే మొత్తం అది వేడి నీళ్ళలో వేసినాం కదా, పచ్చి వాసన వస్తుంది. వాసన అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేస్తూనే ఉండాలి. గ్యాస్ మీద పెట్టి అక్కడిక్కడ వెళ్ళొద్దు, ఇది ఒక్కటి చూసుకోవాలి. దగ్గర నుండి మంచిగా ఫ్రై చేయాలి. మంచిగా వాసన అంతా పచ్చి వాసన, ఎందుకంటే ఇది ఉడకబెట్టాం కదా, పచ్చియే కదా, పచ్చి వాసన వస్తుంది. మంచిగా ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేస్తే ఇట్లా చికెన్ లాగా అయిపోతుంది. చికెన్ ఫ్రై ఎట్లా చేస్తాం మనం అట్లా చేసేసేయాలి. దీంట్లో వాటర్ వేయద్దు, ఫ్రైడ్ రైస్ కదా, వాటర్ వేయకుంటేనే ఇవి పచ్చిగానే ఉంటాయి. వేడి నీళ్ళలో వేసి తీస్తాం కదా, పచ్చిగా ఉంటాయి. మంచిగా ఫ్రై చేసేసి ఆ తర్వాత రైస్ వేయాలి. ఇవి ఫ్రై కాకుండా ముందు రైస్ వేయద్దు, వాసన వస్తుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేసి మీద నుంచి కొద్దిగా మిర్చి పౌడరు, కొద్దిగా సోయా సాస్, కొద్దిగా గరం మసాలా ఉంటే గరం మసాలా వేయండి, లేకుంటే చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేయండి. మంచిగా ఒక 5 మినిట్స్ రైస్ అంతా అది మిర్చి పౌడరు, సాల్టు అన్నీ పట్టేటట్లు ఒక 5 నిమిషాలు మంచిగా ఏదైనా మూత ఉంటే మూత పెట్టండి, లేకుంటే అక్కడనే ఉండి మంచిగా ఫ్రై చేయాలి. ఎందుకంటే కొందరు బ్యాచిలర్స్ ఉంటారు కదా, రైస్ ఎలా చేయాలి, ఎగ్ రైస్ చేస్తారు, చికెన్ రైస్ చేస్తారు. అలా కాకుండా ఒకసారి ఇట్లా సోయా సాస్ వేసేసి, సోయాబీన్ అంటారు, ఇది మిల్ మేకర్ అంటారు, సోయాబీన్ అంటారు, ఇట్లా వేసేసి మంచిగా ఫ్రై చేస్తే సేమ్ చికెన్ ఫ్రైడ్ రైస్ లాగానే వస్తుంది. చికెన్ ఉండాలంటే ఎప్పుడు ఇంట్లో ఉండదు కదా, ఇలాసుగా ఒక టైం మంచిగా వేడి పిల్లలకి వేసిస్తే మంచిగా ప్రోటీన్ ఉంటుంది. మిల్ మేకర్ మంచి ఫుడ్ ఇది. చేసేసి మనం ఇంట్లోనే, బయటది కాకుండా ఇంట్లోనే చేసి ఇవ్వచ్చు వేడిగా. ఇప్పుడు సాటర్డే సండే ఈవినింగ్ టైం కానీ, లేకుంటే టిఫిన్ బాక్స్ ఉంటుంది పిల్లలది, స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, టిఫిన్ బాక్స్లా కానీ, లేకుంటే ఎక్కడన్నా మనం బయట వెళ్తుంటే కర్రీ వేరు తీసుకెళ్ళాలంటే లీకేజ్ అవుతుంది, అంటే పడిపోయే ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇట్లా ఫ్రై చేసి తింటే చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. కర్రీ అవసరం లేదు, దీనికి పెరుగు అవసరం లేదు, ఏ చట్నీ అవసరం లేదు. ఇది సాల్ట్ వేసేసి మిర్చి పౌడర్ వేసినాం కదా, కర్రీస్గా అవసరం లేదు. మంచిగా ఎక్కడైనా టిఫిన్లు వేసుకొని మనం బయట ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇట్లా వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటిదని నాకు కామెంట్ పెట్టండి. ఒకసారి చేస్తేనే కదా తెలుస్తుంది. చేస్తు